మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. స్ఫూర్తి లైవ్ కార్యక్రమం ఇస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికలోని వార్తా విశేషాలు చూసే ముందు నాగర్ కర్నూలు రంగారెడ్డి జిల్లా పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వార్తలు ఒకసారి చూద్దాం. అందుకంటే ముందు మన స్ఫూర్తి న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. జిల్లాల బార్డర్లు సెట్ చేద్దాం, గజిబిజికి చెక్ పెట్టేందుకు సర్కారు కసరత్తు, మండలాల మార్పులకు అధికారులతో స్టడీ, మెగా హైదరాబాద్ ను 3 జిల్లాలుగా చేసే యోచన. గతంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన, ఒక నియోజకవర్గంలోని మండలాలు 2-3 జిల్లాల పరిధిలోకి, పాత జిల్లా కేంద్రాల నుంచి 30 కిలోమీటర్ల లోపు మండలాలు సైతం ఇతర జిల్లాల్లోకి, సమీప జిల్లాలో సర్దుబాటు చేయాలంటూ పెరుగుతున్న డిమాండ్లు, రాబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్ కు అనుగుణంగా మార్పులు. ఇటీవల అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటనతో మొదలైన కార్యాచరణ, జనగణనకు సరిహద్దులు ఫిక్స్ చేయడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ప్రణాళికలు. మొత్తానికి కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి, ఈడ కల్వకుర్తిలో ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ ఉండే, మహబూబ్నగర్ నుంచి కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీలో జైపాల్ యాదవ్, ఇంకా వీళ్ళందరూ ఏం చేశారంటే అధికార పార్టీకి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే తప్పుడు సమాచారం ఇచ్చి కల్వకుర్తిలో ఉన్న కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి మండలం, వెల్దండ మండలం ఏమో నాగర్ కర్నూలు జిల్లా, ఇక కర్తాల, తలకొండపల్లి, మాడుగుల, ఆమన్గల్ ఏమో రంగారెడ్డి జిల్లా. ఈ రంగారెడ్డి జిల్లా పరిధికి పోయిన వాళ్ళ బతుకు ఎట్లా అయిందంటే కుక్కలు చింపిన ఇస్తరైంది. వీళ్ళకు కోర్టు ఏమో ఒక దగ్గర, పోలీస్ స్టేషన్ సంబంధించిన అధికారులు ఒక దగ్గర, రెవెన్యూకు సంబంధించిన అధికారులు ఇంకో దగ్గర, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన అధికారులు ఆర్టీ ఆఫీస్ ఇంకో దగ్గర. వీళ్ళ పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా మారిందంటే అంత అగమ్య గోచరం. దీనికి కారణం ఇక్కడ పనిచేసినటువంటి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళ అవగాహన రాహిత్యం, వాళ్ళ స్వార్థపూరిత రాజకీయం, కనీస రాజకీయ పరిజ్ఞానం లేకపోవడమే కల్వకుర్తిని కుక్కలు చింపిన ఇస్తరు చేయడం జరిగింది. ఈ కల్వకుర్తి నియోజకవర్గానికి మంత్రులు సపరేటు, కలెక్టర్లు సపరేట్, ఇద్దరిద్దరు కలెక్టర్లు, ఇద్దరిద్దరు మంత్రులు. రంగారెడ్డి జిల్లా మంత్రి ఏమో అక్కడ పోవాలి, నాగర్ కర్నూలు కలెక్టర్, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని కలెక్టర్ ఏమో ఇక్కడ రావాలి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా మంత్రి ఏమో అక్కడ రావాలి, ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు మంత్రి ఏమో ఇక్కడ రావాలి, అదేవిధంగా అక్కడ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆడికి ఈడికి అంత గజిబిజి గందరగోళం కల్వకుర్తి నియోజకవర్గంలో సర్వనాశనం చేసారు అవగాహన లేని ఈ రాజకీయ నాయకులు. చూద్దాం ఒకసారి. జిల్లాల సరిహద్దుల గజిబిజిని సరిదిద్దేలా భౌగోళిక స్వరూపంలో మార్పులు చేర్పులు జరగనున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో గత ప్రభుత్వం హడావుడిగా అశాస్త్రీయంగా చేపట్టిన జిల్లాల విభజన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇటీవల శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేరకు ప్రకటన చేశారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అంశంపై ఉన్నతాధికారులతో భేటీ అయి జిల్లాల సరిహద్దుల మార్పు, మెగా హైదరాబాద్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించారు. ఈ లెక్కన అతి త్వరలోనే జిల్లాల పునర్విభజన, సరిహద్దులు సవరించడం తప్పదని తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా కేంద్రాల నుంచి మండలాలకు మధ్య ఉన్న భౌగోళిక దూరాలు, ప్రజల నుంచి వస్తున్న వినతులను పరిగణలోకి తీసుకుని సమగ్ర నివేదిక రూపొందిస్తున్నారు. ఇటీవల మెగా హైదరాబాద్ గా ఏర్పడిన జిహెచ్ఎంసీని సైతం 3 జిల్లాలుగా ఏర్పాటు చేయడం పైన కసరత్తు ప్రారంభించారు. కాగా కేంద్రం చేపట్టబోయే జనగణనకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులను డిసెంబర్ 31నే అధికారులు ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు జిల్లాల సరిహద్దులు మార్చడం, కొత్త జిల్లాల ఏర్పాటు లాంటివి చేస్తే తలెత్తే సమస్యలను సైతం అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. అశాస్త్రీయ విభజనతో తిప్పలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాల సంఖ్యను 10 నుంచి 33కు పెంచినట్లు, ఆ ప్రక్రియ కనీస ప్రమాణాలు పాటించలేదని విమర్శలున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తమ రాజకీయ అవసరాల కోసం మండలాలను ఇష్టం వచ్చినట్లుగా వివిధ జిల్లాల్లో కలపడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక అంశాలకు సంబంధించి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది. ఇక ప్రధానంగా ఒకే నియోజకవర్గంలోని మండలాలను 2-3 జిల్లాల్లో విలీనం చేయడం, పాత జిల్లా కేంద్రాలు కేవలం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను బలవంతంగా 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్త జిల్లాల్లో కలపడం లాంటివి చేశారు. దీంతో
చిన్న చిన్న పనుల కోసం జిల్లా కేంద్రాలకు వెళ్లే పేదలు రైతులకు వెయ్య ప్రయాసాలు తప్పడం లేదు. గతంలో మా ఊరికి 20 కిలోమీటర్ల దూరంలోని కరీంనగర్ ఉండేది. ఇప్పుడు సిద్దిపేటలో కలపడం వల్ల 40 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. గతంలో ఆటోలో ఎక్కితే అరగంటలో కరీంనగర్ లో ఉండే వాళ్ళం. ఇప్పుడు సిద్దిపేట వెళ్లాలంటే సరిపడా బస్సులు లేక ఇబ్బందిగా ఉంది. గంటకు పైగా పడుతుందని బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన సురేష్ వాపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లోనూ జనం ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించిన మంత్రి పొంగులేటి ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారికి అందుబాటులో ఉండేలా జిల్లాల సరిహద్దులను రీఆర్గనైజ్ చేస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం జిల్లాలను ఏర్పాటు చేసిన తీరు లోపభూయిష్టంగా ఉందని, ప్రజల సౌలభ్యాన్ని గాలి కొదిలేసి రాజకీయ ప్రయోజనాల కోసం విభజన చేశారని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి సైతం విమర్శించారు. ఒక్క నియోజకవర్గం 3 జిల్లాల విభజన జరిగిన తీరు వలన సౌలభ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా రాజకీయంగాను గందరగోళానికి దారితీసింది. ఒక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మండలాలను కొన్ని చోట్ల 3 జిల్లాల్లో కలిపేశారు. దీంతో సదరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం 3 కలెక్టర్లు, 3 ఎస్పీలు, ఇతర జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాల్సి వస్తుంది. 3 జెడ్పీ మీటింగ్లకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ మీటింగ్ పైన నిలబడటం లేదు. కానీ ఈ అస్తవ్యస్త విధానం వల్ల అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమల్లోనూ జాప్యం జరుగుతుందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ దృష్టిలో ఉంచుకొని ఒక నియోజకవర్గం పూర్తిగా ఒక జిల్లా పరిధిలోనే ఉండేలా, లేదంటే గరిష్టంగా 2 జిల్లాలకు పరిమితం అయ్యేలా సరిహద్దులు మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. దీనివల్ల పోలీసు సబ్ డివిజన్లు, రెవెన్యూ డివిజన్లు మధ్య పొంతన కుదిరి పాలన గాడిలో పడుతుందని భావిస్తుంది. ఉదాహరణకు ఒక మునుగోడు నియోజకవర్గం యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. అలాగే పాలకుర్తి నియోజకవర్గం జనగామ, మహబూబాబాద్, హన్మకొండ జిల్లాలో ఉండగా వర్ధనపేట, మానకొండూరు, హుస్నాబాద్ వంటి నియోజకవర్గాలు కూడా 3 జిల్లాల్లో పరిధిలో విస్తరించి ఉన్నాయి. కల్వకుర్తి దళితులం కూడా గట్టినే ఉంది. కల్వకుర్తి కూడా రంగారెడ్డి, నాగర్ కర్నూలులో విస్తరించింది. జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్న సంకేతాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తమ మండలాన్ని సమీపంలోని జిల్లాలో కలపాలంటూ వినతులు వస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల పరిధిలోని సరిహద్దు మండలాల ప్రజలు ఈ మార్పును బలంగా కోరుకుంటున్నారు. జనగామ, హన్మకొండ జిల్లాల మధ్య, అలాగే వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల మధ్య ఉన్న అశాస్త్రీయతను సవరించాలని డిమాండ్లు వస్తున్నాయి. కేవలం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడమే కాకుండా ప్రస్తుతం ఉన్న జిల్లాలోను మండలాలను ఇటు నుంచి అటు మార్చడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని అధికారులు ప్రభుత్వానికి ప్రాథమికంగా నివేదించినట్లు సమాచారం. అదేవిధంగా ఉదాహరణకు కొన్ని నియోజకవర్గాలను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక 3 జిల్లాలుగా మెగా హైదరాబాద్ మహానగరం నానాటికి విస్తరిస్తుండటంతో ఇక్కడి జిల్లాల స్వరూపాన్ని పూర్తిగా మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో భౌగోళిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ జిల్లా విస్తీర్ణం తక్కువగా ఉండగా మిగిలిన 2 జిల్లాలు పరిపాలనకు అందనంత విస్తారంగా ఉన్నాయి. అదే సమయంలో ఓఆర్ఆర్ ఆనుకొని లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో విలీనం చేయడంతో మెగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ అవతరించింది. ఇప్పుడు దాన్ని దృష్టిలో ఉంచుకుని ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాన్ని కలుపుకొని 3 సమాన స్థాయి జిల్లాలుగా విభజించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ విధానం వల్ల ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతలు, మున్సిపల్ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిపై సమగ్ర స్టడీ చేసి నివేదిక ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాజాగా ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించడం జరిగింది. మొత్తానికి అనేక నియోజకవర్గాలు బాన్సువాడ గాని, మానల గాని, హన్మకొండ గాని, ఉమ్మడి కరీంనగర్ గాని, భద్రాచలం గాని, ఖానాపూర్ గాని, పెద్దపల్లి గాని, ఇల్లందు గాని, నిర్మల్ ఖానాపూర్ గాని, మెదక్, రేగోడ్, యాదాద్రి జిల్లా ఈ అన్ని జిల్లాలతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం కూడా ముక్కలు కావడం జరిగింది. ఈ ముక్కలు కావడానికి రాజకీయ నేతలే, అది అప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు దొంగ నాటకాలాడి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే దీనికి ప్రధాన కారణం. ఏమనంటే పొద్దున లేస్తే గత ప్రభుత్వం తప్పులు అంటారు ఈ దొంగలు. గతంలో ప్రభుత్వంలో ఉన్నది ఈ దొంగలే, కానీ పొద్దున లేస్తే గత ప్రభుత్వం తప్పిదాలు అంటారు. ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే దొంగలు, ఇవే దొంగ మొక్కలు కనిపిస్తుంది తప్ప వేరేడు రాజకీయాల్లో మార్పు రాదు. ఎందుకంటే విద్యావంతులు, మేధావులు, రాజకీయ నాయకులు సమాజం మీద అవగాహన ఉండి సమాజ అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎవరైనా పనిచేద్దామని చెప్పి వాడు ముందరకు వస్తే, ఎన్నికలప్పుడేమో ఓట్లు ఏరి జనం ఎవడు ఎక్కువ మందు వస్తే, ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వానికే ఓట్లు వేసేది. వాడు ఎవడు డబ్బు ఎక్కువ ఇస్తాడు, ఎవడు మంది ఎక్కువ వస్తాడు, అవినీతి అక్రమాలు చేసి తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించిన దారి దోపిడి దొంగలు ఎవరైతే ఉన్నారో ఆ దారి దోపిడి దొంగలకి రాజకీయాల్లో ఉన్న మతలబేంది, రాజకీయాల్లో ఉన్నటువంటి డబ్బు సంపాదన ఏ విధంగా వస్తుందని వారికి తెలుసు. కాబట్టి వాడు ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు కుమ్మరించడం జరుగుతుంది. 100 కోట్లు
కుమ్మరించి వందల వేలాది లీటర్ల మందు పంపిణీ చేయడం జరుగుతుంది. పంపిణీ చేసి మందు తాపి వాడి ఆరోగ్యం పాడైపోయేమో, మొగడు చచ్చిపోయి భార్య మిగులుతుంది. మళ్ళీ ఆమెకు విడో పింఛను కావాలని చెప్పి ఇప్పించేది వీడే. మా ప్రభుత్వంలో మహిళలకు విడో పింఛను వస్తుందని చెప్పి, లేదంటే చనిపోయిన వృద్ధాప్య పింఛను వస్తుందని చెప్పి, ఇవన్నీ మేము పింఛన్లు ఇస్తున్న అతి గొప్ప ప్రభుత్వం అని చెప్పి దొంగ మాటలు చెప్పడం కూడా వీళ్ళ పని. అసలు ఆ మొగడు చావు కారణం ఎవరు? ఆ కుటుంబం రోడ్డున పడడానికి కారణం ఎవరు? ఇవన్నీ వీళ్ళకి సంబంధం లేదు. దేశంలోనే అత్యధిక మందు విక్రయించిన రాష్ట్రంగా దేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని నిలపడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో కేసీఆర్ ఇదే దారిలో పోయిండు. కేసీఆర్ను అనుసరిస్తూ రేవంత్ రెడ్డి ఆయన రికార్డును బ్రేక్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 మిగిలిచ్చిండు 31 డిసెంబర్కి. అంటే ఈ విధానాలు ఎక్కడ పోతున్నాయంటే, ప్రజలని మాయ చేసి మభ్యపెట్టి ప్రజలకు ఉచిత పథకాలని చెప్పి వాళ్ళకి ఇస్తూ మళ్ళీ ప్రజల నుంచి డబ్బు ఏ విధంగా దోపిడీ చేయాలి, దోచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు రాజకీయ నాయకులకు తెలుసు. కాబట్టి ఆ విధంగా ప్రజలను మసిబూసి మారడికాయ చేసి దోపిడీ చేసి ప్రజల జీవితాలతో చెలగాట మాడుతూ మళ్ళీ ప్రజలను ఉద్ధరిస్తున్నామని చెప్పి, పేద ప్రజలను ఆదుకుంటున్నామని చెప్పి, పేద ప్రజల జీవితాల్లో సంక్షేమం ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని వీడంటాడు. పేద ప్రజల బతుకులు బాగుండాలి, బహుజన వర్గాలు బాగుండాలని చెప్పి మా ప్రభుత్వం రావాలని చెప్పి టీఆర్ఎస్ అంటాడు. ఇంకా బీసీలకు సంబంధించిన పార్టీయే బీజేపీ, అన్ని వర్గాలకు సంబంధించిన సబ్బండ వర్గాలకు సమ ప్రాధాన్యం ఉంటుందని చెప్పి బీజేపీ అని అంటాడు. ఎవడొచ్చినా చేసేది ఇవే పనులు. కాకపోతే దీంట్లో కొంత కాకుండా కొంచెం మేలు చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ. కాబట్టి ప్రజలు దేశంలో ఎక్కడ చూస్తున్నా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కానీ రాదు అనుకుంటున్నటువంటి తమిళనాడులో కానీ ఈరోజు బీజేపీ ఖచ్చితంగా అత్యంత ప్రభావశీలంగా ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. దీనికి కారణం ఏంటంటే ఈ జిల్లాల పునర్విభజన కావచ్చు, ఈ అశాస్త్రీయమైన విధానాలు కావచ్చు, అత్యంత పనికిమాలిన పేద ప్రజలకు ఇస్తున్నామని చెప్పి ఉచిత పథకాలు కావచ్చు. ఉచిత పథకాల వల్ల ప్రజలందరూ కూడా చాలా మంది పేదలు సోమరులుగా మారుతున్నారని చెప్పి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదే చెప్పడం జరుగుతుంది. ఉచిత పథకాల వల్ల దేశంలోని ప్రజలు పని చేయాల్సిన వాళ్ళు కూడా పని చేయకుండా తిరగడం జరుగుతుంది ఖాళీగా. దీనివల్ల సోమరులుగా మారుతున్నారు యువత. వాళ్ళు సోమరులుగా మారకుండా ఉండాలంటే వారికి కావాల్సిన పని, ఉపాధి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కల్పించాలి. వానికి పని చేయాలన్న శక్తి ఉంది, ఉత్సాహం ఉన్నప్పుడు వాళ్ళకి యువతకు ఉపాధి కల్పిస్తే వాడు కష్టపడి పని చేసుకుంటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత రేషన్ బియ్యం కాదు, లేదంటే ఉచిత పథకాలు కాదు, వాడికి అవసరమైన వాని కుటుంబానికి అవసరమైన మేరకు నాణ్యమైన భోజనం తినాలనుకున్నా, నాణ్యమైన జీవితం గడపాలనుకున్నా, సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకున్నా, కూడు గూడు గుడ్డ కోసం వానికి వాడే కష్టపడి సంపాదించుకోవడం జరుగుతుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల కూడు గూడు గుడ్డ కోసం కాకుండా ఉచిత పథకాలు ఏమొస్తాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనే కోణంలో అనేక మంది వృద్ధులు, వితంతులు, వికలాంగులే కాదు, యువత పని చేయాలన్న శక్తి సంకల్పం యువత కూడా ఈరోజు పని లేక ఈరోజు సోమరులుగా మారుతున్నారు, రోడ్ల వెంట తిరుగుతున్నారు, టైం పాస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, తప్పుడు మార్గంలో ప్రయాణించడం కావచ్చు, హత్యలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, దోపిడీ కావచ్చు, చోరులు కావచ్చు, ఇవన్నిటికీ సమాజంలో అనేక చెడు వ్యసనాలకు యువత బానిస కావడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత మంది యువత ఉన్నటువంటి భవిష్యత్ తరాలు ఉన్నటువంటి భారతదేశంలో యువతకు ఉపాధి లేక, ఈ విధంగా అవకాశాలు లేక, సరైన మార్గం దిశానిర్దేశం లేక ఈరోజు సమాజం తప్పుడు మార్గంలో వెళ్తున్నట్టు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వ్యక్తులు పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు విధి విధానాలు సక్రమంగా ఉండాలి. చేసిన పని మళ్ళీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా పెరుగుతుంది. ఇప్పుడు సకల జనులకు సంబంధించిన కుటుంబ సర్వే చేసిన కేసీఆర్, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఈ పార్టీ చేసింది, ఆ పార్టీ చేసింది, లక్షల కోట్ల రూపాయలు సర్వే కోసం వినియోగించింది. కానీ ఏ సర్వే రిపోర్ట్ బయటికి రాలే. కుటుంబాలకు సంబంధించి కానీ, జనాభాకు సంబంధించి కానీ, కులాలకు సంబంధించి కానీ ఏది రాలే బయటికి. వాళ్ళు దాచిపెట్టుకున్నారు. ఏ కులమోడు ఎక్కువ ఉంటే ఆ కులమోడికి ఒక పథకం ఇవ్వాలి, ఓట్లు దండుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కుటిల ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వ్యవస్థ అనేది గాడి తప్పింది.